ఏమంటున్నారు అంటే గడ్డి మందులు పనిచేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే ఒకటి గడ్డి 3 నుంచి 4 ఆకుల దశ దాటిన తర్వాత కొట్టడం వల్ల, ఇంకోటి భూమిలో పదన లేనప్పుడు కొడతారు, దాని వల్ల కూడా పనిచేయదు. ఇంకోటి ఏంటంటే ఎంత మంచి మందు అయినా వాతావరణం సహకరించాలి అంటే వాతావరణానికి అనుగుణంగానే పనిచేస్తా అన్న గడ్డి మందు. సో దానికి సపోర్టివ్ గా ఎండ కొట్టకపోవడం, వర్షం పడడం గాని ఇట్లయితే దాని చర్య కూడా మెల్లె ఉంటది. అర్థం చేసుకోవాలి రైతులు. ఇక్కడ పెద్ద గడ్డి మందు తీసుకొచ్చి కొట్టినా అయినా పని చేయలేదని చెప్పేసి అంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే మనం వాడే నీళ్లు, అదే మనం తాగే నీళ్ల కోసం 20 రూపాయలు పెట్టి మనం బాటిల్ కొని టాటా అంటో కెన్లీ అంటో మనం తాగే నీళ్ళకి అంత జాగ్రత్తగా ఉంటే చెట్టు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలన్నా. నువ్వు పంపుల ఖరాబ్ నీళ్లు పోసి గడ్డి మందు కొట్టినావు అనుకో, ఏదైతే కెమికల్ ఉంటుందో అది కూడా ఖరాబ్ అవుతుంది. అంటే అక్కడ ఏం నీళ్లు ఉంటాయి అవి పోసి రైతు మందు కొడతారు. దానికి గడ్డి మందు మిక్స్ అవుతుందా లేదా తెలియదు రైతుకు. కొన్నిసార్లు నీళ్ల వల్ల కూడా కెమికల్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు పాలున్నాయన్న మా ఇంటి దగ్గర, నీళ్లు పోస్తే అవి పలిపోవు. అదే మా పక్కింటోళ్ళే ఉన్నాయి, వాళ్ళవి ఉప్పు నీరు, వాళ్ళ బోర్వి, అవి పోస్తే పాలు మొత్తం పగిలిపోతాయి. సో ఇదొక చిన్న ఉదాహరణ అన్న. సేమ్ ఇదే కెమికల్ కూడా అప్లై అవుతుంది. అంటే అన్నిట్లో పాజిబుల్ కాదు. సో రైతులు మంచినీళ్లు వాడి స్ప్రే చేసుకోవాలి. 3 నుంచి 4 దశల ఆకుల్లోనే మందు కొట్టాలి. బ్యాటరీ పంపుతోనే స్ప్రే చేయాలన్న గడ్డి మందులు. ఎంత ఎంఎల్ ఎన్ని నీళ్ళలా కలపాలి, ఇవన్నీ పాటిస్తేనే మనం కొట్టిన గడ్డి మందు 100కు 90% వరకైనా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటది.